నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. ప్రస్తుతం బీహార్లో మొదటి ఫేజ్ ఎన్నికలు అయితే జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 121 నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు పోలింగ్ సరళి అయితే కొనసాగుతూ ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో పెద్ద ఎత్తున ఇప్పుడు అక్కడ పోలింగ్ సరళిని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రధానంగా గతంలో ఏదైతే 2020లో అప్పటి పోలింగ్ పర్సెంటేజ్తో కనుక ఒకసారి మనం కంపేర్ చేస్తే చాలా వరకు నియోజకవర్గాల్లో కూడా మ్యాసివ్గా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. అంటే మధ్యాహ్నం దాటే వరకల్లా కూడా 40, 43, 45 కొన్ని నియోజకవర్గాల్లో 50% కూడా దాటింది. అంటే ఖచ్చితంగా ఇంత భారీ స్థాయిలో పోలింగ్ పర్సెంటేజ్ నమోదు అవుతోంది అని అనగానే ఖచ్చితంగా ఇది ప్రభుత్వం పైన ఉన్నటువంటి వ్యతిరేక ఓటుగా మనం చెప్పాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. అంటే ప్రధానంగా ఇప్పటిదాకా బీహార్లో మొదటి ఫేజ్ ఎన్నికలు సాయంత్రం దాకా కొనసాగుతాయి. అయితే ఇప్పుడు పెద్ద ఎత్తున పోలింగ్కి బారులు తీరినటువంటి సందర్భాలు మనకు అక్కడ పోలింగ్లో కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపు గతంలో ఇదే టైంకి మధ్యాహ్నం లంచ్ తర్వాత ఒకసారి మనం కనుక అబ్జర్వ్ చేస్తే అప్పట్లో 40, 38, 43 నమోదైనటువంటి పోలింగ్ పర్సెంటేజ్, గతంలో ఎప్పుడూ లేనటువంటి పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పుడు ఈ టైంకి ఖచ్చితంగా బీహార్లో నమోదవుతుంది. అంటే ఇది ఒక హిస్టరీ క్రియేట్ చేసింది ఈ ఎన్నిక బీహార్లో మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. మనం గత కొంతకాలంగా బీహార్లో జరుగుతున్నటువంటి రాజకీయాలను మనం స్పష్టంగా నిశ్చితంగా మాట్లాడుతూ ఉన్నాం. సో ఇప్పుడు హిస్టరీ రిపీట్ అయింది అంటే ఖచ్చితంగా అక్కడ ఏదో సంచలనం జరగబోతోంది. ఎందుకంటే ఇప్పటిదాకా వచ్చినటువంటి అనేక సర్వేలు కానీ విశ్లేషణలు కానీ సెఫాలజిస్ట్ ఇచ్చినటువంటి రిపోర్ట్లన్నీ కనుక చూస్తే ప్రధానంగా ఇప్పుడు అక్కడ టైట్ ఫైట్ నడుస్తుంది మహాగఠబంధన్కి, అట్లాగే ఎన్డీఏ కూటమికి. రెండు కూటముల మధ్య కూడా హోరీ పోరు నడుస్తున్నటువంటి క్రమం మనకు స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది. అంటే కొన్ని నియోజకవర్గాల్లో స్పెసిఫిక్గా పోలింగ్ పర్సెంటేజ్ అమాంతం పెరగడం చూస్తుంటే కూడా కొంత లెక్కలు మారినాయి, తలకిందులయ్యే అవకాశాలు ఉన్నాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ ఎన్నికలు బేస్ అయినటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ మీద కొంత గ్రౌండ్ జీరో రిపోర్ట్ మనకు స్పష్టంగా అందుతుంది. అయితే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేసే అవకాశం లేదు. ఇప్పుడు రెండో విడత పోలింగ్ అయినాక మాత్రమే ఎగ్జిట్ పోల్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రీపోల్ సర్వేలు కానీ ఎగ్జిట్ పోల్ సర్వేలు కానీ ఇప్పట్లో అయితే ఉండవు. ఎందుకంటే ప్రీపోల్ సర్వేలకు కాలం చెల్లిపోయింది, ఇప్పుడు మనం చేయడానికి లేదు. అట్లాగే స్పష్టంగా ఎగ్జిట్ పోల్కి కూడా మనం 11వ తారీఖు సాయంత్రం దాకా ఆగాల్సినటువంటి అవసరం ఉంది. సో ఇటువంటి సందర్భాల్లో రెండో విడత పోలింగ్ అయిపోయేంత వరకు ఆగినటువంటి క్రమంలో ప్రస్తుతం ఇప్పుడు అక్కడ రాజకీయాలను రెండో విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ఎటువంటి ఫ్యాక్టర్స్ ఇప్పుడు అక్కడ మనకు స్పష్టంగా రెప్లికా అవుతున్నాయి. అంటే ఓటర్ మూడుని ఏ అంశాలు ప్రభావితం చేస్తున్నాయి. ఈ అంశాలకు సంబంధించి ఆత్మసాక్షి గ్రూప్ గత కొంతకాలంగా బీహార్లో తిష్ట వేసి మరి మనకు రిపోర్ట్లు అందిస్తున్నటువంటి క్రమంలో ఇప్పుడు అక్కడ ఆత్మసాక్షి గ్రౌండ్ జీరో రిపోర్ట్ బ్యాటిల్ గ్రౌండ్ బీహార్ మీద 5వ తారీఖు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు 5వ తారీఖు అంటే గత రోజు. సో ఇప్పుడు ప్రధానంగా బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్లో షేపింగ్ అప్ యాజ్ ఎ కాంప్లెక్స్ కాంటెస్ట్ ఇన్ఫ్లుయెన్స్డ్ మెయిన్లీ బై క్యాస్ట్ లాయల్టీస్, cash based welfare schemes and concerns of young voters over unemployment. The NDA is relying on its welfare programs and the long term governance record of Nitish Kumar, while the Mahagathbandhan led by Tejasvi Yadav is trying to take advantage of anti-incumbency, youth dissatisfaction and strong support from traditional caste groups. The rise of the Jan Swaraj party adds a new factor, especially in urban and semi-urban areas. అంటే ప్రధానంగా ఎన్డీఏ సంక్షేమ పథకాల్ని నితీష్ కుమార్ని నమ్ముకొని ముందుకు వెళ్తూ ఉంటే ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు కూడా అక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటే మహాగఠబంధన్ ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను, యాంటీ ఇన్కంబెన్సీని, అట్లాగే యూత్ కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ కాబోతుంది. కాబట్టి ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్గా ఉన్నటువంటి యూత్ వాళ్ళని కొంత మహాగఠబంధన్ నమ్ముకుంది. ఖచ్చితంగా ఇది ఒక ట్రెడిషనల్ సపోర్ట్గా ఈ రెండు భావిస్తూ ఉన్నాయి. అయితే మొదటి ఫ్యాక్టర్ ఏం వర్క్ చేస్తుంది ఇక్కడ బీహార్ ఎన్నికల్ని కొంత ప్రభావితం చేస్తుంది అని చూస్తే క్యాస్ట్ వర్సెస్ క్యాష్, అంటే కులము వర్సెస్ ధనము, ఇది ప్రభావితం స్పష్టంగా కనిపిస్తుంది. ఈవెన్ దో దెర్ ఇస్ సెవెరల్ సోషల్ అండ్ ఎకనామిక్ ఇష్యూస్ ఇన్ ద స్టేట్, ఓటింగ్ ఇన్ బీహార్ స్టిల్ మెయిన్లీ హ్యాపెన్స్ అలాంగ్ క్యాస్ట్ లైన్స్. అంటే ఇప్పుడు ప్రధానంగా యాదవ్ సామాజిక వర్గం కానీ, ఓబీసీలు కానీ, ముస్లిం మైనారిటీస్ కానీ ఇట్లా క్యాస్ట్ బేస్డ్గా అక్కడ ఉన్నటువంటి బ్యానియన్స్ కానీ ఇట్లా కొంతమంది కులం వారీగా కమ్యూనిటీ బేస్డ్గా అక్కడ కూటములకు మద్దతుగా లభిస్తున్నాయి. సో ఇప్పుడు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అక్కడ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు క్యాస్ట్ లాయల్టీస్ కంటిన్యూస్ టు డిసైడ్ హౌ పీపుల్ ఓట్ అండ్ హౌ అలయన్సెస్ వర్క్ అట్లా లోకల్ లెవెల్ మోర్ దాన్ ప్రామిసెస్ ఆఫ్ డెవలప్మెంట్. అంటే డెవలప్మెంట్ హామీల కంటే కూడా ఎక్కువగా క్యాస్ట్ బేస్డ్ రాజకీయాలు అక్కడ ప్రభావితం చూపిస్తూ ఉన్నాయి. హవెవర్ ద డైరెక్ట్ ఫైనాన్షియల్ సపోర్ట్ గివెన్ టు ఉమెన్ ఓటర్స్ అండర్ ఎన్డీఏ స్కీమ్స్ 10,000 rupees had new caste based factor in this election. This move may slightly reduce the traditional caste based voting pattern in some
ఏరియాస్. కొన్ని దగ్గరలో క్యాస్ట్ ఈక్వేషన్లను దెబ్బకొట్టే కొన్ని అంశాలు ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం 10,000 రూపాయలు మహిళలకు ఇచ్చినటువంటి సంక్షేమ పథకం. దానివల్ల ఖచ్చితంగా కులాలకు అతీతంగా మహిళలందరూ కూడా కొంత ఎన్డీఏకి, నితీష్ కుమార్కి కొంత సపోర్ట్ చేసే అవకాశాలు ఇక్కడ కనిపిస్తున్నాయి ఈ ఎన్నికల్లో. అట్లాగే యూత్, ఉమెన్ ఇవి రెండు కూడా అంటే ప్రధానమైనటువంటి భూమిక పోషిస్తుంది యువత, అట్లాగే మహిళలు. ఈ రెండు కనుక ఒకసారి మనం చూస్తే యువత మరీ ముఖ్యంగా 18 నుంచి 30 ఏళ్ళ వాళ్ళు అప్రాక్సిమేట్గా 1.72 కోట్ల మంది ఓటర్లు ఇప్పుడు అక్కడ బీహార్లో ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఏ గవర్నమెంట్ రాబోతోంది అని వాళ్ళ ఫేట్ లిఖించబోతున్నారు. అంటే యువత ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలను అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ డైనమిక్స్ని చేంజ్ చేసి ఎవరికి అధికారం కట్టబెట్టే అంశంలో కీలకమైనటువంటి ఒక అడుగు ఇవాళ యువతతో పడుతోంది. అంటే యువత అంతా కూడా తేజస్వి యాదవ్ కొంత సపోర్ట్ చేస్తున్నటువంటి మాట కూడా మనం గత కొంతకాలంగా చెప్తూ ఉన్నాం. సో ఇటువంటి సందర్భాల్లో అన్ఎంప్లాయ్మెంట్ అండ్ మైగ్రేషన్ కంటిన్యూస్ టు బి మేజర్ ఇష్యూస్ ఇన్ ద స్టేట్. అంటే నిరుద్యోగము అట్లాగే వలస కూలీలు, ఈ వలసలు రెండు కూడా కొంత బీహార్ రాజకీయాలను షేక్ చేస్తూ ఉన్నాయి. అట్లాగే ద యూత్ సీమ్ టు బి లర్నింగ్ టువర్డ్స్ ద మహాగఠబంధన్ మెయిన్లీ బికాస్ దే ఆర్ అన్హ్యాపీ విత్ ద ల్యాక్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ అండర్ ద ఎన్డీఏ గవర్నమెంట్. అంటే గడిచినటువంటి ప్రభుత్వంలో వరుసగా ఎన్డీఏ ప్రభుత్వం నితీష్ కుమార్ సీఎంగా ఉన్న క్రమంలో వాళ్ళకు ఉద్యోగాలు రాలేదు అనే ఒక అనిశ్చితి, అసంతృప్తి స్పష్టంగా ఉంది. దాని ద్వారా యువత మొత్తం మహాగఠబంధన్ వైపు కొంత నిలబడే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే మహిళా ఓటర్లు కనుక చూస్తే ద ఎన్డీఏస్ డైరెక్ట్ క్యాష్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ₹10,000 హ్యాస్ క్రియేటెడ్ ఏ పాజిటివ్ ఇంప్రెషన్ అమాంగ్ ద ఉమెన్. ఇందాక చెప్పినట్టుగా 10,000 రూపాయలు ఏదైతే సంక్షేమ పథకం మహిళలకి లడ్కీ సంబంధించినటువంటి లడ్కీ యోజన బెహన్ ఏదో ఉంది, ఆ స్కీమ్ ఏదైతే ఇంప్లిమెంట్ చేసిందో బీహార్లో బీజేపీ ఎన్డీఏ, అది సక్సెస్ఫుల్ అయిన తర్వాత మహిళలందరూ కూడా కొంత ఎన్డీఏ వైపు ఉన్నారు. హౌఎవర్ ఇట్ ఈస్ అన్సర్టెన్ వెదర్ దిస్ గుడ్ విల్ యాక్చువల్లీ కన్వర్ట్ ఇన్ టు ఓట్స్, ఎస్పెషల్లీ వెన్ మెనీ ఫ్యామిలీస్ ఆర్ స్టిల్ స్ట్రగ్లింగ్ విత్ అన్ఎంప్లాయ్మెంట్. అంటే ఇది ఎంత మేర ఓటు రూపంలో మారుతుంది అనేది కొంత డౌట్ఫుల్. ఎందుకంటే ఆ యొక్క కుటుంబాల్లో కూడా నిరుద్యోగుల యొక్క సమస్య వేధిస్తోంది. సో ఇటువంటి సందర్భాల్లో మహిళలు ర్యాలీ అయ్యే అవకాశాలు కూడా అవుట్రైట్గా అయితే ఉండవు, కొంతవరకు ఉండే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ ప్రధానంగా కాంగ్రెస్ మహాగఠబంధన్ యొక్క రాజకీయం కనుక చూస్తే ద కాంగ్రెస్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద మహాగఠబంధన్ ఈస్ కంటెస్టింగ్ 61 అసెంబ్లీ సీట్స్. 61 స్థానంలో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. అవుట్ ఆఫ్ దీస్ 36 సీట్స్ హ్యావ్ స్ట్రాంగ్ బీజేపీ అండ్ జేడీయూ క్యాండిడేట్స్. సో ఇక్కడ 61 స్థానాల్లో పోటీ చేసినప్పటికీ 36 నియోజకవర్గాల్లో బీజేపీ, జేడీయూ బలమైనటువంటి అభ్యర్థులను అక్కడ పోటీలో నిలిపింది. సో మేకింగ్ దెమ్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏరియాస్ ఫర్ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్. ఇక్కడ కాంగ్రెస్ యొక్క పర్ఫార్మెన్స్ బెటర్గా ఉంటే మహాగఠబంధన్కి అవకాశాలు ఉంటాయి. లేదు ఇక్కడ ఈ యొక్క 36 సీట్లలో కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఖచ్చితంగా బీహార్లో ఫేట్ మహాగఠబంధన్ మారిపోయే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా ఎన్డీఏ లబ్ధి జరిగే అవకాశాలు ఉంటాయి. ద నెంబర్ ఆఫ్ సీట్స్ కాంగ్రెస్ విన్స్ విల్ ప్లే ఏ కీ రోల్ ఇన్ డిసైడింగ్ ద పోస్ట్ ఎలక్షన్ స్టెబిలిటీ అండ్ బార్గెనింగ్ పవర్ ఆఫ్ ద మహాగఠబంధన్. సో ఇప్పుడు ఎన్నికల తర్వాత పోస్ట్ ఎలక్షన్ సినారియో ఖచ్చితంగా కూడా మహాగఠబంధన్ అధికారంలోకి రావాలంటే కాంగ్రెస్ యొక్క ఆ 36 స్థానాల గెలుపు డిసైడ్ చేసే అవకాశాలు ఉంటాయి. అట్లాగే ఎన్డీఏలో కూడా కొంత ఇంటర్నల్ చేంజెస్ ఉన్నాయి. అవేంటంటే దేర్ సీమ్స్ టు బీ సమ్ టెన్షన్ బిట్వీన్ బీజేపీ అండ్ జేడీయూ వర్కర్స్. అంటే ఎంత నమ్మకంగా ఉన్నా కొంత ఏదో ఒక మూల టెన్షన్ అయితే ఉంది. యాజ్ ఎ సెక్షన్ ఆఫ్ జేడీయూస్ కోర్ ఓటర్స్ ఈజ్ నాట్ వెరీ కీన్ ఆన్ సపోర్టింగ్ బీజేపీ క్యాండిడేట్స్. అంటే ఇక్కడ జేడీయూ బీజేపీ ఓట్ ట్రాన్స్ఫర్ కూడా చాలా ఇంపార్టెంట్. గతంలో టీడీపీ, బీజేపీ, అక్కడ జనసేన 3 పార్టీలు ప్రధానంగా కూటమి అంత గ్రాండ్ సక్సెస్ అవడానికి ఓట్ ట్రాన్స్ఫర్ కరెక్ట్గా అయింది ఏపీలో. కానీ ఇప్పుడు బీహార్లో జేడీయూ మద్దతుదారులు ఎవరైతే ఉన్నారో జేడీయూ సపోర్టర్స్ బీజేపీకి పర్ఫెక్ట్గా ఓట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే అక్కడ ఖచ్చితంగా ఆ విధంగా ప్రచారంలో కొంత క్లారిటీ తోటి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అంటే కొంత సింబల్ అభ్యర్థి ఎవరు పోటీ చేస్తారు అనేది బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత ఆ యొక్క రాజకీయ పార్టీలు ఉంది. అందుకనే బిట్వీన్ బీజేపీ అండ్ జేడీయూ వర్కర్స్ సెక్షన్ ఆఫ్ జేడీయూస్ కోర్ ఓటర్స్ ఈజ్ నాట్ వెరీ కీన్ ఆన్ సపోర్టింగ్ బీజేపీ క్యాండిడేట్స్. ఇక్కడ బీజేపీ అభ్యర్థులకు జేడీయూ వాళ్ళు సపోర్ట్ చేసే అవకాశాలు లేదు. ద ఎన్డీఏ హ్యాస్ ఆల్సో నాట్ అఫిషియల్ అనౌన్స్డ్ నితీష్ కుమార్ యాజ్ ఇట్స్ చీఫ్ మినిస్టర్ ఫేస్. ఇది మనం గత కొంతకాలంగా మాట్లాడుతూనే ఉన్నాం. విచ్ హ్యాస్ లీడ్ టు కన్ఫ్యూజన్ అమాంగ్ ఈబీసీ ఓటర్స్ వేర్ ఆర్ యూజువలీ జేడీయూ సపోర్టర్స్. సో ఇప్పుడు ఈబీసీలు అందరూ కూడా నితీష్ కుమార్ సీఎంగా అనౌన్స్ చేయకపోవడం వల్ల కొంత వాళ్ళు
సపోర్ట్ చేయలేనటువంటి సందర్భాలు ఉన్నాయి. ద ఇండియా క్యాంపెయిన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ ద ప్రైమ్ మినిస్టర్ అండ్ హోమ్ మినిస్టర్, బట్ ఇట్ ల్యాక్స్ ఏ స్ట్రాంగ్ అండ్ క్లియర్ లోకల్ మెసేజ్ ఫర్ ద పీపుల్. అంటే స్థానిక అంశాలను పక్కన పెట్టి జాతీయ అంశాలతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా వీళ్ళిద్దరూ సంబంధించినటువంటి యొక్క ఫేసులతోటే, ఈ ఇద్దరు మెసేజ్లతోటే ప్రచారం హోరెత్తి తప్పితే స్థానిక అంశాలను పెద్దగా ఫోకస్ చేసినట్టుగా బీజేపీ కనిపించట్లే ఎన్డీఏ కూటమిలో. సో ఇప్పుడు మహాగఠబంధన్స్ రీచ్ చూస్తే కనుక బియాండ్ ట్రెడిషనల్ ఓటర్స్కి మహాగఠబంధన్ రీచ్ అయింది. ఎట్లా? ముస్లిం యాదవ్, ఇది ఎంవై ఫ్యాక్టర్. ఖచ్చితంగా మహాగఠబంధన్ నమ్ముకుంది, అక్కడ చరిత్ర తిరగరాసేది ఎంవై ఫ్యాక్టర్తో. ఈ ఎంవై ఫ్యాక్టర్ ఏంటి? ముస్లిం యాదవ్ అలియన్స్ రిమైన్స్ స్ట్రాంగ్ అండ్ యునైటెడ్. వీళ్ళు చాలా బలంగా కలిసికట్టుగా ఉన్నారు. ఖచ్చితంగా ఇక్కడ వర్కౌట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. గ్రౌండ్ రిపోర్ట్ సజెస్ట్ దట్ ద మహాగఠబంధన్ హ్యాస్ మేనేజ్డ్ టు మూవ్ బియాండ్ ఇట్స్ ట్రెడిషనల్ ఎంవై సపోర్ట్ బేస్. అంటే ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ కంటే కూడా ఇంకా ఎక్కువ సపోర్ట్ లభిస్తోంది. గెయినింగ్ నోటిసబుల్ బ్యాకింగ్ ఫ్రమ్ ఈబీసీ అండ్ ఎంబీసీ. A key factor if this trend continues until polling day, Sri Tejasvi Yadav's clear projection as a chief ministerial face is also striking a positive message among the youth and sections of the non-dominant backward communities. అంటే ఖచ్చితంగా కూడా ఇదే కనుక ట్రెండ్ పోలింగ్ డే వరకు 1-2 ఫేజ్ల వరకు కనుక కొనసాగితే ఖచ్చితంగా తేజస్వి యాదవ్ సక్సెస్ అయినట్టుగానే. సో ఇక్కడ కనుక చూస్తే క్యాంపెయిన్ థీమ్ ఎన్డీఏది మహాగఠబంధన్ క్యాంపెయిన్ కూడా మనం ఒకసారి క్యాంపెయిన్ థీమ్ కానీ, స్టార్ క్యాంపెయినర్స్ కానీ, లోకల్ కనెక్టివిటీ కానీ, పబ్లిక్ మూడ్ కానీ, ఇవి కనుక మనం సెగ్రిగేట్ చేసి చూస్తే ఎన్డీఏకి మహాగఠబంధన్కి క్యాంపెయిన్ థీమ్ జంగల్ రాజ్ వర్సెస్ డెవలప్మెంట్గా వీళ్ళు ఎన్డీఏ ప్రొజెక్ట్ చేసింది. అయితే మహాగఠబంధన్ విషయం తీసుకుంటే వాళ్ళు కేవలం లోకల్ ఇష్యూస్ బేస్ చేసుకుని ఎంప్లాయ్మెంట్, కరప్షన్ అండ్ యాంటీ ఇన్కంబెన్సీ బేస్ చేసుకుని వాళ్ళు కొట్టారు. అట్లాగే స్టార్ క్యాంపెయినర్స్ కనుక చూసుకుంటే ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ ఎన్డీఏకి పోటీ అంటే వాళ్ళు కొంత ప్రచారం చేశారు. ఇక్కడ తేజస్వి యాదవ్, రాహుల్, అట్లాగే స్థానికంగా ఉన్నటువంటి కొందరు లీడర్లు. ఇక లోకల్ కనెక్టివిటీ తీసుకుంటే లిమిటెడ్గానే లోకల్ కనెక్టివిటీ ఉంది. కేవలం ఎన్డీఏ అంత బలమైనటువంటి రూరల్ ఏరియాలు టచ్ చేయలే. కానీ స్ట్రాంగ్ కాన్స్టిట్యున్సీ లెవెల్స్ మహాగఠబంధన్కు ఉన్నాయి. పబ్లిక్ మూడ్ కనుక చూస్తే ఫ్యాటిక్ విత్ లాంగ్ ఇన్కంబెన్సీ, హోప్ ఫర్ చేంజ్. సో పబ్లిక్ మూడు మహాగఠబంధన్ వస్తే కొంత మార్పు జరిగే అవకాశం ఉంటుంది. మార్పు కోరుకుంటున్నటువంటి వాళ్ళందరూ కూడా కొంత మహాగఠబంధన్ వైపు ఉన్నట్టుగా కనిపిస్తుంది. వీళ్ళైతే యాంటీ ఇన్కంబెన్సీ ఖచ్చితంగా చాలా సుదీర్ఘమైనటువంటిది ఉంది. వైల్ ద ఎన్డీఏ కంటిన్యూస్ ద ఎంఫసైజ్ ద ఆర్జేడీస్ alleged misrule in the past, many voters are questioning the NDA's own 20 years of governance, citing little visible progress in rural infrastructure, education, healthcare and employment. There also appears to be a clear disconnect in the NDA's campaign between national level narratives and local ground realities. సో ఇప్పుడు వీళ్ళు సహజంగా ఎన్డీఏ ఎట్లా అంటే భూమి విడిచి సాగు చేయడం అంటారు చూసారు, అట్లా స్థానిక సంస్థలు సమస్యలు వదిలేసి స్థానికంగా ఉన్నవి, పబ్లిక్ సఫర్ అయ్యేటివి, హెల్త్ కేర్ ఇష్యూస్ కానీ, స్కూల్స్ కానీ, మౌలిక వస్తువులు కానీ, రోడ్లు కానీ, డెవలప్మెంట్ కానీ, ఇటువంటి వదిలేసి కేవలం జాతీయ స్థాయి అంశాలనే కొంత పబ్లిక్ లేకి నెరేటివ్గా తీసుకెళ్ళారు. అక్కడ కొంత వాళ్ళ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అనేది మనకు అర్థమవుతుంది. అట్లాగే జన్సురాజ్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రశాంత్ కిషోర్ అలియన్స్, వీళ్ళు కనుక ద రైజ్ ఆఫ్ ద జేఎస్పీ has added a new dimension to the election, posing a particular challenge to the NDA in semi-urban and semi-urban areas. For every 10 voters that JSP receives, approximately 7 are likely to come from the NDA share and 3 from the మహాగఠబంధన్. అంటే 10 ఓట్లు జన్సురాజ్కి ఈ ఎన్నికల్లో పడితే, ఈ ఎన్నికల్లో కొత్త ఫ్యాక్టర్ యాడ్ అయింది కాబట్టి జన్సురాజ్ పార్టీది, ప్రశాంత్ కిషోర్ది పడితే 7 ఓట్లు ఎన్డీఏ చీలే అవకాశం ఉంటాయి. 3 ఓట్లు మాత్రమే మహాగఠబంధన్ చీలుస్తుంది. సో ఇప్పుడు జేఎస్పీస్ ఇన్ఫ్లుయెన్స్ రిమైన్స్ లిమిటెడ్ ఇన్ రూరల్ ఏరియాస్ బికాస్ ఆఫ్ ఇట్స్ వీక్ గ్రాస్ రూట్ లెవెల్ క్యాడర్ అండ్ ఆర్గనైజేషన్. సో ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి పార్టీ కాబట్టి అంత బలమైనటువంటి క్యాడర్ లేదు, లీడర్లు లేరు, కొంత గ్రాస్ రూట్ లెవెల్లోకి రీచ్ లేదు, పబ్లిక్ కనెక్టివిటీ లేదు కాబట్టి ఖచ్చితంగా కూడా అది రూరల్ ఏరియాస్లో అంత ఇంపాక్ట్ చూపించే అవకాశాలు లేదు. యాజ్ పర్ ద గ్రౌండ్ రిపోర్ట్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ టు ఎఫెక్ట్ అరౌండ్ 32 కాన్స్టిట్యున్సీస్, మెయిన్లీ దోస్ కరెంట్లీ హెల్డ్ ఆర్ కంటెస్టెడ్ బై ద బీజేపీ అండ్ జేడీయూ. ఎక్కడైతే జేడీయూ బీజేపీ పోటీ చేస్తుందో ఆ యొక్క నియోజకవర్గాల్లో 32 నియోజకవర్గాల్లో మాత్రమే జన్సురాజ్ యొక్క ఇంపాక్ట్ అయితే కనిపిస్తుంది. అట్లాగే ద బ్రాహ్మిన్, భూమియార్, రాజ్పుట్ అండ్ కస్యత కమ్యూనిటీస్ కుడ్ షిఫ్ట్ స్లైట్లీ టువర్డ్స్ జేఎస్పీ. అంటే అప్పర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో బ్రాహ్మణ్స్ కానీ, లేదంటే కనుక భూమియార్స్ కానీ, రాజ్పూత్స్ కానీ, ఇట్లా కొన్ని అప్పర్ కాస్ట్ సెగ్మెంట్స్లో జేఎస్పీ వైపు కొంత టిల్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా స్ట్రాంగ్ ఓట్ బ్యాంక్ ఫర్ బీజేపీ. ఇప్పుడు అదంతా జన్సురాజ్ పార్టీకి షిఫ్ట్ అవుతుంది కొంతవరకు, స్లైట్లీ టువర్డ్స్ జేఎస్పీ. అయితే ఫర్దర్ వీకనింగ్ ద ఎన్డీఏస్ ట్రెడిషనల్ అప్పర్ కాస్ట్ ఓట్ బేస్. సో ఇప్పుడు జేఎస్పీ పోటీ చేయటం వల్ల అప్పర్ కాస్ట్ ఓట్స్ స్లైట్గా టిల్ట్ అవటం వల్ల స్ట్రాంగ్ ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ ఏదైతే ఎన్డీఏకు ఉందో అది డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అట్లాగే వీళ్ళ మేనిఫెస్టోస్ కనుక మనం కొంత అనాలిసిస్ చేస్తే మైక్రో మానిటరింగ్ ఆఫ్ పోలింగ్ బూత్స్, కీప్ ఏ క్లోజ్ వాచ్
on voter turnout patterns at each booth, monitor the opening and closing percentages of EVM batteries to ensure transparency, access whether the election is seen as a contest between Tejasvi and Nitish or escalates into Rahul Gandhi versus Modi, as this framing could influence swing voter behavior. సో ఖచ్చితంగా స్వింగ్ ఓటర్స్ కూడా మనం గతంలో మాట్లాడుకున్న స్వింగ్ ఓటర్ కూడా కొంత కీలకంగా మారే అవకాశాలు ఉంటాయి. సో ఇప్పుడు ఓవరాల్గా చూస్తే యాజ్ ఎ కరెంట్ గ్రౌండ్ అసెస్మెంట్ ద బీహార్ అసెంబ్లీ ఎలక్షన్ 2025 రిమైన్స్ ఏ టైట్ కంటెస్ట్ బిట్వీన్ ద ఎన్డీఏ అండ్ మహాగఠబంధన్. ఇది మనం చెప్తున్నాం టైట్ కంటెస్టే ఉంటుంది. కానీ ఒకసారి మనం మేనిఫెస్టో బోత్ అలయన్సెస్ హ్యావ్ మేడ్ పాపులిస్ట్ ప్రామిసెస్ బట్ ద మహాగఠబంధన్స్ మేనిఫెస్టో ఈజ్ సీన్ యాజ్ మోర్ ఫోకస్డ్ ఆన్ యూత్ అండ్ ఎంప్లాయ్మెంట్ కంపేర్డ్ టు ద ఎన్డీఏస్. అంటే ఎన్డీఏ కొంత కంపేర్ చేసి చూస్తే మహాగఠబంధన్కి ఎన్డీఏకి యువత వైపు మహిళల వైపు యువత అన్ఎంప్లాయ్మెంట్ వలసలు ఇటువంటి వాళ్ళని ఏదైతే అసంతృప్తి వర్గాలు ఉన్నాయో వాటిని టచ్ చేయడంలో మహాగఠబంధన్ సక్సెస్ అయింది మేనిఫెస్టో. వైల్ ద క్రెడిబిలిటీ ఆఫ్ దీస్ ప్రామిసెస్ కెన్ బి డిబేటెడ్. ఎందుకంటే ఇచ్చినటువంటి హామీలను నెరవేరుతాయా లేకుంటే ఏంటనేది ఆ యొక్క క్రెడిబిలిటీ, పార్టీ యొక్క క్రెడిబిలిటీ, హామీ యొక్క క్రెడిబిలిటీ మనం దాని మీద డిబేట్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ద మహాగఠబంధన్స్ మెసేజ్ సీమ్స్ టు కనెక్ట్ బెటర్ విత్ ద కన్సర్న్స్ అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఆఫ్ ఓటర్స్ ఆన్ ద గ్రౌండ్. సో మేనిఫెస్టో ఆఫ్ మహాగఠబంధన్ ఇస్ స్లైట్లీ బెటర్ ఇన్ ప్రెజెంటింగ్ అండ్ కనెక్టింగ్ విత్ ద పీపుల్ ఎమోషన్స్. అంటే ప్రజల యొక్క మూడును పట్టుకోవడానికి, ప్రజల యొక్క సమస్యల్ని ప్రొజెక్ట్ చేసింది మహాగఠబంధన్. అట్లాగే కీ ఫ్యాక్టర్స్ టు వాచ్ అవుట్ ద డిగ్రీ ఆఫ్ యూత్ మొబిలైజేషన్ బై మహాగఠబంధన్, ద రిటెన్షన్ ఆఫ్ ఉమెన్ బెనిఫిషరీస్ బై ఎన్డీఏ, ద ఎక్స్టెంట్ ఆఫ్ ఓట్ స్ప్లిట్టింగ్ డ్యూ టు జేఎస్పీ అర్బన్ ప్రెజెన్స్, ద టర్న్అవుట్ లెవెల్స్ అమాంగ్ ఈబీసీ అండ్ ఎంబీసీ కమ్యూనిటీస్. సో ఇది కీ ఫ్యాక్టర్స్గా మారే అవకాశాలు ఉంటాయి. సో మొత్తం మీద బీహార్లో మొదటి విడత పోలింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు రెండో విడత పోలింగ్ వరకు ఎటువంటి మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ ఈ విధంగా కొనసాగే అవకాశాలు ఎంతవరకు ఉంటాయి, మరి బీహార్లో గెలిపేవారికి ఏ కూటమి అధికారం సొంతం చేసుకుంటుంది? మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.